నారదాస్ గారు కూడా మన జాయిన్ అవుతారు. రైట్, దాకర్ గారు అంటే స్పీడ్ పెంచారు, పార్లమెంట్లో ఎక్కువ స్థానాల్ని కైవాసం చేసుకోవాలని, కానీ హామీల అమల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ మీ మీద పదే పదే అటాక్ చేస్తుంది. ఇక ఇప్పటిదాకా సమయం ఇచ్చాం, ఇక యుద్ధం ప్రకటిస్తామంటుంది. యా, సమయం కంటే ముందే హామీల అమలు అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా సమస్య ఏది ఏమి లేదు కాబట్టి పెద్దగా మనం వాళ్ళ గురించి చర్చించాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే ఎన్నికల యుద్ధంలో వాళ్ళు ఎక్కడుండ్రు అనే దాని దగ్గర మీలాంటి మీడియా సంస్థలతో పాటు జనం కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదో ఆ కడుపులో మంటతోనో లేకపోతే ఏదో ఒక అంశం విమర్శించడం కోసం చేసే ప్రయత్నం తప్పితే వాళ్ళ అంతర్గత లుకలుకలతోనే వాళ్ళు సతమతం అవుతున్నారు. ఇక మనకు మిగిలిన అంశాల్లో ఇంకా ఏవి పెండింగ్ ఉన్నాయంటే ఒక రైతు రుణమాఫీ తప్పితే మిగతావన్నిటి కూడా ట్రాక్ మీదకి వచ్చినాయి. సో పెద్దగా దాని మీద మేము 6 గ్యారెంటీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా తక్కువ వస్తుంది, ప్రజలే చెప్తారు. మిగతా అమలులో లోటుపాట్లు ఉంటే అవి ఎత్తి చూస్తే డెఫినెట్ గా వాటిని మనము ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనే దాని దగ్గర కూడా ప్రభుత్వం దగ్గర ఒక మిషన్ ఉంది. డెఫినెట్ గా ఏ పథకం అయినా కూడా చాలా స్పష్టంగా విధి విధానాలతో పాటు ఎలాంటి అమలు లోపాలు లేకుండా చేసే ప్రయత్నమే ప్రభుత్వం చేసింది. రైతు రుణమాఫీకి సంబంధించి టెక్నికాలిటీసే మనకు అడ్డం వచ్చినాయి తప్పితే మిగతా అంశాల్లో రైతు రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు. అవి కూడా మీరు 100వ రోజుల లోపే ఆ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీని పేరేంది మన రైతు భరోసాకు సంబంధించి చాలా మంది విమర్శలు చేస్తున్నప్పటికి కూడా వాటి అమలులో జరుగుతున్న అంశాలు కనుక గమనిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న రైతు బంధు ఎట్లా అవుతుంది, రైతు భరోసా ఎట్లా జరుగుతుంది అనే అంశాల్లో మేము విధి విధానాలు తయారు చేసినాం. దాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. అంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ₹1 కోట్ల ఇవ్వడం కాకుండా వ్యవసాయం చేసే రైతుకు ఈరోజు ఏ విధంగా నగదు అందాలను ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. ఉద్యోగాల అంశంలో కూడా మీరు చూస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం చేయాల్సిన పనిని కూడా విస్మరిస్తే రాగానే వాటిని డిక్లేర్ చేయడంతో పాటు వారికి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం, ఇటు డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్కి సంబంధించి కానీ నోటిఫికేషన్స్ రావడం అనేది మీరు చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ చర్చ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు మన ఇంట్రోలోనే చెప్పినట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 200 యూనిట్ల వరకు ఇలా పవర్ని ఎట్లా వాళ్ళకి ఫ్రీ చేసినాం, మహిళలకు సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించి ఎన్నో విమర్శలు చేసిండ్రు. ఆటో వాళ్ళని ఏది ఆర్టీసీ పథకానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన తీరు ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అబాస్పాలైంది. కాబట్టి వీళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేని పనులను 100 రోజుల లోపే చేస్తుంటే అది ఒక రకమైన అక్కస్తో చేసే స్టేట్మెంట్స్ గా లేకపోతే వాళ్ళ పట్ల జాలి చూపించే స్టేట్మెంట్స్ చెప్తే మనం వాళ్ళ మీద విమర్శ చేయడానికి కూడా నోరు రాని స్థితి ఉన్నది. ఎందుకంటే కనీస అంశాలను కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఇప్పటికి నేను అంటున్నా కేసీఆర్ గారు మీరు అమలు చేస్తున్న హామీలు ఇప్పటికీ అమలు చేస్తున్న హామీల్లో చాలా ఆంక్షలు ఉన్నాయి అనేటువంటి ఒక వాదన ముందు తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదే ఇప్పుడు దాంట్లో ఒక విలువైన సూచన వాళ్ళని చేయమనండి. ఎవరైనా వచ్చిన తర్వాత ఇప్పుడు లక్ష్మణరావు గారు వస్తారా, ఎక్స్ వస్తారా, వై వస్తారా, ఇప్పుడు ఆ మొడాలిటీస్ లో ఎక్కడ లుకానా ఉంటే మీరు ముఖ్యమంత్రి గారికి కానీ సంబంధిత ఇప్పుడు సివిల్ సప్లై అనుకోండి ఉత్తమ్ గారికి, లేదంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇవ్వాలనుకుంటే బట్టి గారు, మీకు ఏ శాఖకు సంబంధించి వారి మంత్రి గారితో ఆ రెక్టిఫికేషన్ కో వచ్చిన లొసుకో మనం దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ గుడ్డి విమర్శల వల్ల వచ్చేది లేదని నాది ప్రధానమైన అంశం. అయితే మీరు స్పష్టంగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం పథకాల అమలుకు సంబంధించి చేయలేరు అన్న స్థితి నుంచి చేసిన వాటిలో కొన్నింటిని వెతకడం అంటేనే ప్రభుత్వం అక్కడ సక్సెస్ అయినట్లు లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వద్దు అనే దగ్గర రాజకీయ పక్షాల యొక్క నిర్ణయాలు చెప్పట్లేదు. లేకపోతే వ్యవసాయ భూమికి ఇవ్వాలన్నా అనేది అంటే రైతు ఎవరు? ఇప్పుడు వెంచర్లు వేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు, లేకపోతే సినీ స్టూడియోస్ ఉన్న వాళ్ళు, వ్యాపార అవసరాలకు భూములను వాడుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళు రైతు భరోసా, రైతు బంధు అని ఇచ్చిండ్రు. కానీ మేము వ్యవసాయం చేసే రైతుకి ఇస్తున్నాం. ఇలా మీరు అవినీతికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు అవినీతికి సంబంధించి మొదట్లో ఏమన్నారు, కాళేశ్వరం ఏం కాలేదు, 1 పిల్లరు 2 పిల్లర్లు 3 పిల్లర్లు ఇట్లా వచ్చింది. చివరికి ఏముంది, అది రిపేర్ చేసేదానికి ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే అవినీతి జరిగిందని తెలిసి వాళ్ళని పట్టించుకోకుండా అవతలికి పోవాలన్నట్టు.
అవినీతి జరిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి బీజేపీ అంటే రైట్. మరి అవినీతి మీద సంబంధించి చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడేమో సిబిఐ కాటికి ఇవ్వమంటారు కానీ ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందో చెప్పారు బీజేపీ మిత్రులు కూడా. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా అటు రేవంత్ రెడ్డి గారు Right. కానీ క్యాబినెట్ కానీ ఒక కలెక్టివ్ డిసిషన్స్ తో ముందుకు పోతున్న పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఈ రోజు మాకు మరింత మేలు జరిగే ప్రయత్నం చేస్తారని ఒక ఆలోచన అయితే ఉన్నది. రైట్. ఎండల లక్ష్మణ్ గారు, ప్రభుత్వం